మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశము 22వ అంశముగా విలాప గీతములలో యేసు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ గ్రంథంలో యేసు ప్రభు విలపించు ప్రవక్తగా మనకి దర్శనమిస్తారండి. మరి యెరూషలేంని పతనం చేసినప్పుడు, కొల్లగొట్టినప్పుడు, బాబిలోనియా రాజు ధ్వంసం చేసినప్పుడు ఆ ధ్వంసాన్ని, ఆ పతనాన్ని కన్నులారా చూచినటువంటి యిర్మీయా ప్రవక్త ఏడుస్తాడండి, విలపిస్తాడు. ఆయన హృదయం పగిలిపోతుందన్నమాట. ఆయన అంటాడు విలాప గీతం 2:11లో, ఏడ్చి ఏడ్చి నా కన్నులు మసకలైపోయినాయి, నా హృదయము పరితపించిపోతుంది, నేను ఈ బాధని భరించలేకపోతున్నాను, నా ఆత్మ, నా హృదయం మరణవేదన పొందుతుంది అని యేసు ప్రభు ఎలా గెత్సెమనీ తోటలో మన కొరకు విలపించారో అలాగే మరి యిర్మీయా ప్రవక్త యెరూషలేం కొరకు విలపిస్తాడండి. అందుకని యిర్మీయా ప్రవక్తను విలపించు ప్రవక్త, వీపింగ్ ప్రాఫెట్ అని అంటారండి. యేసు ప్రభు యొక్క శ్రమల్ని జ్ఞాపకం చేస్తాయి. ఆయన పొందిన శ్రమలు, బాధలు, ప్రజల కొరకు ఆయన చేసినటువంటి ప్రార్థన అన్నమాట. క్రీస్తు పూర్వము 587లో నెబుకద్నెజర్ రాజు యెరూషలేము మీద 3వ మారు దాడి చేసి యెరూషలేం దేవాలయాన్ని కాల్చివేసి దేవాలయంలో ఉన్నటువంటి బంగారు పాత్రలన్నిటినీ కూడా తన దేశానికి తీసుకొని వెళ్తాడండి. అంత మాత్రమే కాదు, ఆయన దేవాలయాన్ని తగలబెడతాడు, యెరూషలేంలో ఉన్నటువంటి ప్రముఖుల ఇండ్లని కూడా తగలబెడతాడు. యెరూషలేం అంతా కాలిపోతుంది. మనం లాస్ ఏంజల్స్ని చూసాం కదా, ఎలా కాలిపోయిందో అలా కాలిపోతుంది. తన కన్నులారా యెరూషలేం యొక్క పతనాన్ని కాంచిన యిర్మీయా ప్రవక్త ఏడుస్తాడండి. ఆ బ్రద్దలైన గుండెల్లో నుంచి వచ్చినటువంటి బాధ విలపిస్తూ ఆయన పాడిన 5 గీతములు అన్నమాట, విలాప గీతములు అని అంటారనమాట. ఈ గ్రంథానికి ఒరిజినల్గా హీబ్రూ భాషలో ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే గినోత్, అంటే లామెంట్స్ అన్నమాట. అయితే లాటిన్ భాషలో దీన్ని డర్జ్ అంటారండి, అంటే టియర్స్ అన్నమాట, బుక్ ఆఫ్ టియర్స్ లాటిన్ భాషలో, అంటే కన్నీటి గ్రంథం. యిర్మీయా ప్రవక్త కన్నీరు కారుస్తూ యెరూషలేంలో జరిగినటువంటి ఘోరమైన కార్యాలకి నెబుకద్నెజర్ రాజు 3వ మారు తన సైన్యాధికారి నెబూజరదాన్తో వస్తాడండి. ఇంకా ఎట్లా చంపుతాడంటే యువకులని దేవాలయంలోనే పట్టి చంపుతాడనమాట. అనేక మందిని చంపేస్తాడు. గర్భిణీ స్త్రీల గర్భాన్ని కూడా కోస్తారని చెప్తారు. మానభంగం చేస్తారు స్త్రీలని, దొరికినవన్నీ దోచుకొని పోతారు. దేవాలయాన్ని కాల్చేసి అప్పుడు ఆ దేవాలయం అంతా బంగారంతో కప్పబడి ఉంటుందండి వెలుపల లోపల. అప్పుడు ఆ కరిగిన బంగారాన్ని తీసుకొని వెళ్తాడు. అలాగే దేవాలయంలో ఉన్న పాత్రలు చూడండి, అందుకే నా దగ్గర 2 ఉంటే తీసుకొని వచ్చాను. దీన్ని దీపస్తంభం అంటారండి, మెనోరా, సైన్ ఆఫ్ విక్టరీ అన్నమాట. 7 దీపాలు ఇక్కడ పరిశుద్ధాత్మ 7 కృపావరాలకి సాదృశ్యంగా ఉన్నాయన్నమాట. యెషయా గ్రంథం 11:2లో మనం చూసినాము యేసు ప్రభు గురించిన ప్రవచనం అన్నమాట. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, ఆ ఆత్మ నాకు విజ్ఞానంను, వివేకంను, తెలివిని, బలాన్ని, దైవభీతిని కలిగించే ఆత్మ, దూరదృష్టిని ఇచ్చే ఆత్మ, ఇవన్నీ కూడా దేవుని ఆత్మ నా తలపై ఉన్నది, నా లోపల ఉన్నది. వీళ్ళు దీన్ని మెనోరా అంటారండి. యూదులు
సైన్ ఆఫ్ విక్టరీ అన్నమాట. అంటే శక్తి చేత కాక బలం చేత కాక నా ఆత్మ ద్వారానే జకర్యా 4:6 దేవుడు చెప్పినటువంటి వాక్యం అన్నమాట. ప్రతీది కూడా వాళ్ళ యుద్ధాలన్నీ కూడా దేవుడు పోరాటం చేసి వాళ్ళకి జయం ఇస్తారనమాట. సో ఇది విజయ సూచిక, సైన్ ఆఫ్ విక్టరీ. దీపస్తంభము గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఈ దీపస్తంభం ఉంటుందండి. నేను మీకు మ్యాప్లో చూపిస్తాను. యెరూషలేంని కాల్చిన తర్వాత ఈ దేవాలయంలో బంగారు పరికరాల్ని దోచుకొని పోతాడండి తన దేశానికి అన్నమాట. అయితే ఈ ఒక్క మెనోరా ఎంతమంది మోస్తున్నారో మీరు మ్యాప్లో చూడండి. అంటే ఇది చాలా చిన్నదండి, చాలా బరువు, ఎన్ని వందల కిలోలు అన్నమాట. అలాగే మందసపు పెట్టె అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసపు పెట్టెలో 10 ఆజ్ఞలు, మరి మన్నా నుంచిన పాత్ర, అహరోన్ కర్ర, ఈ 3 కూడా ఉంచుతాడనమాట. మోషే గుడారాన్ని నిర్మించినప్పుడు నిర్గమకాండం 40వ అధ్యాయంలో ఇది ఉంటుంది. అంతా కూడా దేవుడు చెప్పినట్లుగా గుడారాన్ని నిర్మిస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో మందసపు పెట్టె దేవుని యొక్క ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఉంటాయి. ఇప్పుడు మనమే మందసపు పెట్టె, మన హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞలన్నీ హృదయంలో మనసులో అన్నమాట. అక్కడ 2 రాతి పలకలైతే ఇక్కడ 2 స్పిరిచువల్ స్లేట్స్ అన్నమాట, ఆత్మ సంబంధమైనవి. హృదయంలో దేవుని వాక్యము, మనసులో దేవుని యొక్క వాక్యం అన్నమాట. అయితే ఇవన్నీ తీసుకొని వెళ్తాడండి. అంతేకాకుండా అనేక మందిని బందీలుగా తీసుకెళ్తాడు. చివరిలో ఇది 3వ మారు అన్నమాట. మొదటిసారి దానియేలు అతని స్నేహితులు ఉంటారు. 2వ మారు ఎజ్కేల్, తర్వాత మార్డికాయి ఉంటారు. ఆ తర్వాత 3వ మారు ఇంకా సిద్కియా రాజు, చివరి రాజు, దావీదు వంశంలో చివరి రాజు అండి. నేను చెప్పాను కదా, ఆయన దేవునికి లొంగిపోమ్మని ఇర్మియా చెప్తాడు. దేవుని సందేశంగా చెప్తాడు, తన సొంత సందేశం కాదు. మీరు ఒకవేళ ఆ నెబుకద్నెజర్ రాజుకి లొంగిపోతే అప్పుడు ఈ దేవాలయాన్ని ఆయన కాల్చేయడు, ఈ నగరాన్ని కాల్చేయడు, మీరు లొంగిపోండి అని చెప్తే ఆ రాజు వచ్చినప్పుడు సైన్యాధికారితో, సైన్యంతో, మహాసైన్యంతో లొంగిపోడండి. సిద్కియా పారిపోతాడు, కానీ పట్టుకుంటారనమాట. సైన్యం పట్టుకొని రాజు దగ్గర తీసుకొని వస్తే, నువ్వు ఇలా పారిపోతావా లొంగిపోకుండా అని తన కన్నుల ఎదుట కుమారులను నిల్చోబెట్టి సిద్కియా రాజు కుమారులని చంపేసి, తర్వాత ఆయన కన్నులు పెరికేసి గొలుసులతో బంధించి ఇంకా బాబిలోనియా ప్రవాసానికి తీసుకొని వెళ్తారనమాట. అప్పుడు ఈయన ఏడుస్తాడండి, ఇర్మియా ఏడుస్తాడు. అబ్బా, తన కన్నులతో దేవాలయాన్ని తగలబెట్టడం చూసినప్పుడు, అలాగే యెరూషలేం నగరాన్ని కాల్చివేసినప్పుడు, అంతేకాకుండా ఘోరమైన సంగతులు ఏంటంటే యవ్వనస్తుల్ని చంపేస్తాడండి దేవాలయంలో. వాళ్ళ రక్తం ఏరులుగా పారుతుంది. ఇంకా అంతా దోచుకొని పోయిన తర్వాత ఎట్లా ఉంటుంది యెరూషలేం చూడండి. అప్పుడు ఆయన ఏడుస్తున్నాడనమాట. ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండేది యెరూషలేము, రాజ మకుటంగా ఉండేది అని అంటాడనమాట. ఎంత బాగుంది నిజంగా. మేము వెళ్ళి చూసినప్పుడు కూడా అండి, యెషయా గ్రంథం 62లో ఉంటుందన్నమాట. యెరూషలేము నీతి వేకువ వెలుగులాగా ప్రకాశించిందంట. అంతేకాదు, యెరూషలేం యొక్క వైభవము చీకటిలో మెరిసే దీపంలాగా ఉంది. రాజులు, అన్యదేశ రాజులు ఆ వెలుగునొద్దకు వచ్చేసారంట. వెలుగు చూడాలి, ఎంత వైభవంగా ఉంది ఈ యెరూషలేం పట్టణము, ఎంత వైభవంగా ఉంది. సొలొమోను రాజు సామెతలు చెప్పేటప్పుడు, కీర్తనలు చెప్పేటప్పుడు అన్యుల రాజులు వచ్చి చూసేవాళ్ళు. ఆ దేవాలయం అంతా బంగారంతో అన్నమాట. యెరూషలేం అంతా అలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఎలా ఉందనంటే, తినడానికి లేక పసిపిల్లలు వీధులలో సొమ్మసిల్లి పడిపోయి చనిపోతున్నారంటండి. అలాగే వృద్ధులు కూడా ఆహారం కొరకు అలమటించి వీధుల్లో చనిపోతున్నారు. నేను ఈ దృశ్యాలు చూడలేకపోతున్నాను అంటాడనమాట. నా శిరస్సు జలకూపమైన ఎంత బాగుండు, నా కన్నులు కన్నీటి ఊటల వల్లే కన్నీరు కార్చునుగాక. పసిపిల్లలు తల్లి రొమ్ముల మీద
ఆనుకొని అమ్మ 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 ఆకలమ్మ ఆకలమ్మ అన్నమమ్మ అని చెప్పి అడుగుతూనే అలా తల్లి గుండెల మీద వాళ్ళు చనిపోతూ ఉన్నారంట. వీధులలో వృద్ధులు చనిపోతున్నారు, పసిపిల్లలు చనిపోతున్నారు. అంత ఎక్కడ చూసినా కూడా అంత బూడిద బుగ్గి పాలైపోతుంది. కాల్చేసి ఆయన అందరినీ కూడా దోచుకొని దేవాలయ పాత్రలు మొదలుకొని అంతా దోచుకొని మరి మంచిగా ఉన్నటువంటి యవ్వనస్తుల్ని తీసుకొని వెళ్తాడనమాట. చాలా ఏడుస్తాడు. ఏడ్చి ఇంకా ఏమంటాడంటే 2వ అధ్యాయంలో 11వ వచనము కీ వర్స్ అంటే ముఖ్యమైనదన్నమాట. ఏడ్చి నా కన్నులు మసగా పారిపోయినాయి, నా హృదయము పరితపించిపోతూ ఉంది, మమ్మల్ని ఎవరు ఆదుకోలేరా అని ఇంకా అంటాడు. యెరూషలేము కుమారి స్త్రీలందరినీ పిలుస్తున్నాడనమాట. ఇర్మియా 9:17లో కూడా 17-20 కన్నీరు కార్చే స్త్రీలని పిలవండి, మీరు కన్నీరు కార్చండి ప్రభు దయ కొరకు, మీ పిల్లలకు కన్నీటి ప్రార్థన నేర్పించండి యెరూషలేము దుహితలారా. ఇంకా విలాప గ్రంథాలు 2:18లో యెరూషలేము కుమారి వేకువనే లేచి నీ దేవునికి మొరపెట్టు, నీ కన్నుల నుండి కన్నీరు ఏరులై ప్రవహించునుగాక, నీ కన్నీరు ఆరిపోకుండానుగాక, నశించిపోతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. వేకువజామున నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని అందరినీ పిలుస్తాడండి. స్త్రీలందరూ కన్నీటితో ప్రార్థించండి చనిపోతున్న మీ బిడ్డల కొరకు అని. తర్వాత 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే ప్రభు యొక్క కరుణని గురించి మాట్లాడతాడండి. 3:22 నుంచి మనం చూస్తే, ప్రభు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు, ఆయన ప్రతి ఉదయము ఆ భాగ్యములు కొత్తగా ఇస్తాడు. ప్రతిరోజు ఆయన క్రొత్త ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు, క్రొత్త భాగ్యాలు ఇస్తారు, క్రొత్త కరుణను చూపిస్తారు. నిన్నటి కంటే ఈరోజు ఇంకా ఎక్కువ కరుణ అన్నమాట. ఆయన నమ్మదగిన ధనము అంత గొప్పది. యువర్ లవ్ ఈజ్ నాట్ కన్స్యూమ్డ్, యువర్ మర్సీస్ ఆర్ ఫ్రెష్ ఎవ్రీడే, అండ్ గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. మీ యొక్క నమ్మదగిన ధనం అంత గొప్పది. దేవుణ్ణి మనం నమ్మాలి అని చెప్తారు. దేవుడు మనల్ని శిక్షించినా కూడా ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు. మనం దేవుని యొక్క శిక్షకి లొంగాలి, దేవుని క్రమశిక్షణకి లొంగాలి, దేవుని చిత్తానికి లొంగాలి. మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొని రావడానికే దేవుడు మన పాపంల కొరకు ఈ శిక్షని మనకిచ్చారు. కనుక దాన్ని మనం స్వీకరిద్దాం, దేవుని యొక్క క్రమశిక్షణకి మనం లోబడి ఉందాం అని చెప్తాడండి. ఆయన తనకి మొరపెట్టుకునే వాళ్ళకి, తనని వెదికే వాళ్ళకి తప్పకుండా దొరుకుతాడు. మనల్ని శిక్షించడం వల్ల ఆయనకి సంతోషం కలగదు. కనుక మనందరము దేవుని వైపు తిరుగుదాం. అలాగే మన కాళ్ళతో తొక్కేశారంటండి ఆ బాబిలోనియా సైనికులు. ఇక్కడ రాజవంశీయులు అన్నమాట. ఆ యవ్వనస్తుల్ని కానీ ప్రజల్ని వృద్ధులని చూడకుండా కాళ్ళతో తొక్కేశారు. ప్రభా, మమ్మల్ని కాళ్ళతో తొక్కేశారు అంత పాపులైన బాబిలోనియా వాళ్ళు. నువ్వు వాళ్ళని శిక్షించు, నువ్వు మర్చిపోకు, వాళ్ళు మాకెంత అపకారం చేశారు అని ఆయన ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఇంకా 5వ అధ్యాయం చివరిలో ఏమంటాడంటే ప్రభు దయ కొరకు ప్రార్థిస్తాడనమాట. ప్రభా, మా పాపాలు మన్నించయ్యా, మా ప్రజల పాపాలు మన్నించు, మమ్మల్ని నీ వైపు తిప్పుకో ప్రభా, నీవు మమ్మల్ని నీ వైపు తిప్పుకుంటే మేము తిరుగుతాం. టర్న్ us towards you, O Lord. If you turn, we will turn towards you. మనందరం కూడా ఇలా ప్రార్థించుకోవాలన్నమాట. మమ్మల్ని నీ వైపు తిప్పుకో. 80వ కీర్తనలో కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇజ్రాయేలు కాపరి, కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడా, నీవు మా ప్రార్థన ఆలకించు. దావీదు ప్రార్థిస్తాడు, మమ్మల్ని నీ వైపు తిప్పుకో అయ్యా. ప్రజలందరూ కూడా ఏదో దూరం అయిపోతూ ఉన్నారు నీకు, ఈ లోక ఆశల వెంట సుఖాల వెంట పరిగెత్తుతున్నారు. కానీ సైతాను వాళ్ళ హృదయాన్ని అలా తిప్పితే పాపం వైపు,
నీవు మా హృదయాల్ని నీ వైపుకి తిప్పుకో, మా పాపాలు మన్నించు, మమ్మల్ని ఉద్ధరించు. మాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరయ్యా. దిక్కులేని వాళ్ళందరికీ నువ్వే దిక్కు, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. మమ్మల్ని శిక్షించిన, మమ్మల్ని కరుణించిన నువ్వే కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, యెరూషలేంని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రభు యొక్క కరుణ కొరకు ప్రార్థిస్తాడండి. ముందు ముందు కన్నీటితో ఆయన విలపించిన నా గుండె పగిలిపోతుంది, పరితపించిపోతుంది. ఇవన్నీ దృశ్యాలు చూస్తుంటే గాలి బుగ్గి అయిపోయిన యెరూషలేము, అలాగే వీధులలో పసిపిల్లలు ఆకలితో చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు, తల్లి గుండెల మీద చనిపోతున్నారు, కొంతమంది తల్లులు బిడ్డల్ని వండుకొని తింటున్నారంట. ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి చూడాలా ప్రభు అని ఏడుస్తాడు. చివరికి దృఢమైన విశ్వాసం అన్నమాట, తప్పకుండా దేవుడు మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మమ్మల్ని బాగు చేస్తాడు, తిరిగి బాగు చేస్తాడు అని దేవుని పట్ల దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాడండి ఇర్మియా. ఆ ప్రభు దయ కొరకు ప్రార్థిస్తూ ఈ విలాప గీతంలో 5 విలాప గీతాల్ని ఆయన ముగిస్తాడనమాట. మనం కూడా అలాగే మన పాపములకు దేవుడు మనల్ని శిక్షించినప్పుడు మనం ఆ శిక్షకి లొంగి మన్నించమని దేవుణ్ణి అడగాలి, పాపాలని ఒప్పుకోవాలి. ఆయన ప్రజల పాపాలని, రాజుల పాపాలని ఒప్పుకుంటాడు. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు కల్వరి శిలువ చెంత వారి వారి పాపాలని ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని యేసు నుండి క్షమాపణ పొంది ఆయన నన్ను బాగు చేస్తాడు, నా పిల్లల్ని బాగు చేస్తాడు, తప్పకుండా ఆయన బాగు చేస్తాడు, నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, మా దేశాన్ని బాగు చేస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభు దయ కొరకు మనం వేచి ఉండాలండి. ఆయన దయ కొరకు మనం వేచి ఉండాలి అని ఈ గ్రంథం మనకి బోధిస్తుందన్నమాట. ఇర్మియా మరి యెరూషలేం కొరకు ఏడుస్తాడు కదండి. యేసు ప్రభు కూడా అలాగే యెరూషలేం కొరకు ఏడుస్తాడనమాట. ఇర్మియా విలపించిన 600 సంవత్సరాలకి దాదాపుగా క్రీస్తు శకం 30లో ఆయన యెరూషలేంలోనికి ప్రవేశించినప్పుడు, రానుకొమ్మల ఆదివారం అంటాం కదా, పామ్ సండే, ఆయన యెరూషలేంలోకి వచ్చినప్పుడు ఒలీవ కొండ మీద నిలబడి యెరూషలేంని చూసి ఏడుస్తాడండి. మత్తయి సువార్త 23లో 37 నుంచి 39 వరకు ఇర్మియా ప్రవక్త ఏడ్చాడు యెరూషలేంని చూసి. అలాగే 600 సంవత్సరాల తర్వాత దాదాపుగా యేసు ప్రభు కూడా యెరూషలేంని చూసి ఏడుస్తాడు. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లల్ని రెక్కలు చాచి కాపాడిన విధంగా నేను నిన్ను కాపాడాలని ఎన్ని మార్లు ప్రయత్నించినా కూడా నీవు అందులకు అంగీకరింపకపోతివి కనుక నీవు నిర్మానుషమైపోతావు. ప్రభు నిన్ను రక్షింపవచ్చిన సమయాన్ని నీవు గుర్తించలేదని యేసు ప్రభు కూడా ఏడుస్తాడండి. ఎక్కడైతే యేసు ప్రభు ఏడ్చాడో ఆ స్థలం మేము చూసాము. అక్కడ ఒక కన్నీటితో చిన్న గుహ, చేపల్ని కడతారనమాట. డామినస్ ఫ్లెవిట్ అని అంటారు యేసు ప్రభు ఏడ్చిన చోట. ఇప్పుడు కూడా యేసు ప్రభు మనల్ని చూసి ఏడుస్తున్నారండి. యెరూషలేం స్త్రీలు ఏడుస్తుంటే, యెరూషలేం కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి. ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఆయన మన కొరకు సిలువలో మరణించారు. మనం కూడా మన పాపాలు, మన పిల్లల పాపాలని ఒప్పుకొని మన్నించమని అడిగి మరలా తిరిగి బాగు చేయండి ప్రభా. జక్కయ్య ఇంటికి వచ్చారు, ఆ ఇంటికి రక్షణ ఇచ్చారు, మళ్ళా మా ఇంటిని కూడా మీరు బాగు చేయండి. ఆమోసు 9:11లో కూలిపోయిన దావీదు ఇంటి గోడల్ని తిరిగి కట్టి ఆ ఇంటిని బాగు చేస్తాను, తిరిగి పూర్వపు వైభవ స్థితి నేను ఇస్తాను అని చెప్పారు. అలా మనం కూడా ప్రార్థిద్దాం. ఇది మన కొరకు రాయబడింది అన్నమాట. మనం నేర్చుకోవాల్సింది 3 విషయాలు. యెరూషలేం పాపం వలన దేవుడు వాళ్ళని శిక్షించారు. అప్పుడు మన పాపాలని ఒప్పుకొని దేవుని శిక్షకి లోబడి ఉండాలి, అంగీకరించాలి. తర్వాత దేవుని యందు విశ్వాసం కలిగి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు,
మనల్ని శిక్షిస్తే ఆయనకి సంతోషం ఉండదు. కనుక తప్పకుండా మమ్మల్ని బాగు చేస్తాడు, రిస్టోర్ చేస్తాడు. హీఈస్ మైటీ టు రిస్టోర్ వాట్ ఎవర్ వి లాస్ట్, మైటీ టు సేవ్ అస్ అనే విశ్వాసం కలిగి ఉండి ఆయన వైపే తిరగాలి. ఆయన మనల్ని దండించినా మనల్ని బాగు చేస్తాడు, పోగొట్టుకుంది రెండంతలుగా ఇస్తాడు. ముగించే ముందు ముఖ్యాంశాలు నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. ఈ గ్రంథంలో 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయండి. యెరూషలేం యొక్క నాశనం అన్నమాట మొదటిది. ఆ నాశనాన్ని బట్టి ఇర్మియా ఏడుస్తాడు. ఆ తర్వాత ఇర్మియా ప్రజల పాపాలని ఒప్పుకుంటాడు. ఆ పాపాలని ఒప్పుకొని దేవుని తీర్పుని అంగీకరిస్తాడు. న్యాయమైన తీర్పు ఇచ్చారు మీరు మా పాపాలకి అని. కానీ చివరిలో ప్రభు దయ కొరకు ప్రార్థిస్తాడు, మమ్మల్ని నువ్వు తప్పకుండా బాగు చేస్తావని. దేవుడు అలాగే బాగు చేస్తాడండి. విలాప గ్రంథం నందలి 3 ముఖ్యాంశములు. యెరూషలేం నాశనంను బట్టి ఇర్మియా విలపించుట, ఇర్మియా ప్రజల పాపములను ఒప్పుకొనుట, దేవుని న్యాయమైన తీర్పును అంగీకరించుట, ప్రభు కరుణయందు నిరీక్షణ, ప్రజలను తిరిగి బాగు చేస్తాడు అని. ఇంగ్లీష్లో కూడా చదువుతాండి. ద 3 మెయిన్ థీమ్స్ ఆఫ్ లామెంటేషన్స్: mourning over Jerusalem's destruction, confession of sin, and an acknowledgement of God's righteous judgment upon the people, hope in God's mercy and future restoration of His people. Great is your faithfulness, O Lord, cries out Jeremiah. Jeremiah turns tragedy into a triumph of faith. ఇక్కడ చూడండి, క్రీస్తుపురం 587లో నెబుకద్నెజర్ రాజు సొలొమోన్ రాజు నిర్మించిన దేవాలయాన్ని కాల్చేస్తాడండి. ఇదంతా బంగారంతో కప్పబడుతుంది. ఇది కాల్చేసి బంగారాన్ని తీసుకొని వెళ్తాడు. అంతేకాదు, ఇది చూడండి, నేను ఇందాక చూపించాను కదా మెనోరా, ఎంతమంది మోసుకొని వెళ్తున్నారో చూడండి. అంటే కొన్ని 100 కిలోల బరువు ఉందన్నమాట. ఇలా ఎన్ని పాత్రలో వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మరి జెరుబ్బాబెల్ చేతికి కొరేష్ రాజు 5400 పాత్రల్ని మళ్ళా తిరిగి ఇస్తాడండి. ఇది చూసి దేవాలయం ఇలా తగలబడిపోవడము, మరి యవ్వనస్తుల్ని చంపడము, అంతా దోచుకొని పోవడాన్ని చూసి ఇర్మియా విలపిస్తాడండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు క్రమశిక్షణలో భాగంగా మమ్మల్ని శిక్షించినా కూడా మా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. మేము తెలిసి తెలియక చేసిన పాపాలు, మా పిల్లలు చేసిన పాపాలు, మా నాయకులు చేసిన పాపాలు అన్నీ కూడా మన్నించి నాయన మా మీద కరుణ చూపించి మళ్ళీ మేము ఏది పోగొట్టుకున్నామో తిరిగి మాకు 2 ఇవ్వండి. ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా, అభిషేకాన్ని దయచేయండి, మాకు ఐశ్వర్యాన్ని దయచేయండి. మా పాపం వల్ల దేన్ని పోగొట్టుకున్నామో తిరిగి మాకు 2 దయచేయమని, మీ ఆజ్ఞలు పాటించి దైవభీతి కలిగి జీవించే కృపని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఇర్మియాలాగా మనం కూడా కన్నీటితో దేవుని ప్రార్థించినప్పుడు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మనకి ఇస్తారండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.